వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్ మునగాలపాలెంలో పర్యటించారు. ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. మరో 2 గ్రామాల్లోనూ జగన్ పర్యటిస్తారు. మునగాలపాలెం గ్రామస్తులు ఏర్పేడులో ఆందోళనకు దిగడానికి కారణమయ్యే ఇసుక ర్యాంపులను కూడా వైసీపీ అధినేత పరిశీలిస్తారు. ఏర్పేడు లారీ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఆ రోజంతా రెస్ట్ లేకుండా డ్రైవరే లారీ నడిపాడని పోలీసులు చెబుతున్నారు. అయితే అంతకుముందు కడప టోల్గేట్ దగ్గర లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నడిపిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. డ్రైవర్ రెస్ట్ తీసుకుంటుంటే క్లీనరే లారీ నడిపాడని అర్థమవుతోంది. దీంతో పోలీసుల వాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యలో క్లీనర్ నడిపినా రోజంతా డ్రైవరే లారీ నడిపి అలసిపోయాడని పోలీసులు ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్తో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, గడ్కరీతో పాటు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 15 ఏళ్ల భవిష్యత్ ప్రణాళికపై ఆ సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా ప్రజెంటేషన్ ఇచ్చారు. మొదటి 3 ఏళ్ల చర్యల ప్రణాళిక, 7 ఏళ్ల వ్యూహాత్మక ప్రణాళిక పత్రం, 15 ఏళ్ల దార్శనిక పత్రంపై చర్చిస్తారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కాంగ్రెస్ నేత అజయ్ మకెన్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ బూతులకు తరలివస్తున్నారు. నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 272 వార్డులున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లో ఏర్పాటు చేసిన స్వరాజ్ ఇండియా తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీ కార్పొరేషన్ బీజేపీ ఏలుబడిలో ఉంది. దశాబ్ద కాలంగా ఢిల్లీ కార్పొరేషన్ బీజేపీ ఏలుబడిలో ఉంది. మరోసారి అధికారం తమదే అంటోంది బీజేపీ. కమలనాథులకు ఓటు వేస్తే డెంగ్యూ, చికెన్ గున్యా తప్పవంటూ ప్రచారం చేశారు కేజ్రీవాల్. ఈ నెల 26న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.
ప్రధానితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని తక్షణం ఆందోళన విరమించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జంతర్ మంతర్ వద్ద నెలన్నరగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను కలిశారు. నీతి ఆయోగ్ భేటీ సందర్భంగా రైతు అంశాలను ప్రస్తావిస్తానని పళనిస్వామి హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ తరహాలోనే రుణమాఫీని అమలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. పళనిస్వామితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా రైతులను కలిశారు. हेलो हेलो आप लोग तो सामने से साइड हो जाइए सब लोग किसी का आप लोग सामने से हट जाओ यार हेलो अरे यार चूतिया देखा ना मैंने కర్ణాటకలో బోరుబావి మరో చిన్నారిని మింగేసింది. 400 మీటర్ల లోతున్న బోరుబావిలో పడిపోయాడు 6 ఏళ్ల చిన్నారి. 57 అడుగుల లోతున ఇరుక్కుపోయిన పాపను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత 10 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న చిన్నారి ఉన్న ప్రాంతానికి చేరుకోలేకపోయారు. బెళగావి జిల్లాలోని అతానీ ప్రాంతంలో జరిగింది ఘటన. పూణే నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. చిన్నారి ప్రాణాలతో ఉందా లేదా అన్నది కూడా తెలియరాలేదు. బోరుబావిలో ఆక్సిజన్ పంపి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తడిబై 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. పెట్లబుర్జు ఆసుపత్రిలో నిన్న బాలింత మృతితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికే రత్నమాల చనిపోయింది. విషయాన్ని ఆసుపత్రి వైద్యుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బంధువులు చెబుతున్నారు. అటు మరో మహిళ కూడా అధిక రక్తస్రావంతో చనిపోయింది. రత్నమాల బంధువులు ఆసుపత్రిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పెట్లబుర్జు ఆసుపత్రి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రభుత్వ ఆసుపత్రుల కోసం వైద్యం కోసం వస్తున్నటువంటి జనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు కలకలం సృష్టిస్తున్నటువంటి బాలింత మరణాలు, మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి పెట్లబుర్జులో ఉన్నటువంటి బంధువులంతా ఇక్కడ ఉన్నారు. లోపలికి వెళ్తే లంచాలు ఏ విధంగా అడుగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి రోగులను ఏ విధంగా చూస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి అమ్మా, ఎలా ఉంది అసలు ఆసుపత్రికి? మీరు ఏం లేదనే ఇక్కడికి వస్తున్నారు కదా. 4 గంటల కింద ఉన్నప్పుడు హాస్పిటల్ ఇప్పుడు అస్సలు లేనే లేదు. డాక్టర్లు మొత్తం ఏమంటారు, మొత్తం నొప్పులు మొత్తం బయటనే తీసుకోవాలి, పిల్లలను కనాలి, అప్పుడు వచ్చి వేసుకొని పోతారు బండి. అది పొడవుగా ఉంటది కదా ఆ బండి, దాని మీద వేసుకొని వాళ్ళది కనికరం అన్నది వాళ్ళది లేనే లేదు అసలు. పిల్లలు మీరు పుట్టియండి ఏమన్నా చేయండి, ఆ తర్వాత వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకొని వెళ్తారు. ఎన్ని డబ్బులు అడుగుతారు? 1000 రూపాయలు ఆడపిల్ల, ఆడపిల్ల పుడితే 1000 రూపాయలు, ఆడపిల్ల పుడితేనేమో 400, 600, 700, 800. మగపిల్లగాడు పుడితేనేమో మొత్తం 1000 రూపాయలు కావాలంటారు. డెలివరీ అయిన తర్వాత బాలింతను ఎట్లా షిఫ్ట్ చేస్తున్నారు? ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకోసం ఈ నిన్న రత్నమాల చనిపోయినప్పుడు కూడా మీరు చూశారు కదా. రత్నమాల ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చినప్పుడు పాప ఇక్కడ కాళ్ళ దగ్గర ఉన్నాడు, ఏడ్చుకుంటూ పోతుంది. పాప కూడా ఏడ్చుకుంటూ పోతుంది. మేము ఆడిన ముందర కుర్చీ మీద కూర్చున్నాము, చూస్తున్నాం సార్. ఆమె బతికి ఉన్నది. చాలా మంది డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేసినామని. ఇది ముమ్మాటికి తప్పు. ఆమె బతికే ఉన్నది. అసలు పిల్లగాన్ని తీసుకొని పోయేటప్పుడు కూడా మేము చూసినాం, అక్కడ బతికే ఉన్నది. ఆమెకు గర్భవతిని సులభంగా తీసుకొని బెడ్ మీద పండబెట్టడం లేదు. వాళ్ళకి మరీ ఘోరంగా జంతువుల్లాగా చూస్తున్నారు సార్. వాళ్ళకి ఆపరేషన్ కుట్లు కదలడం, ఈ పరిస్థితి వాళ్ళకు చాలామంది ఇప్పుడు హాస్పిటల్ నుంచి నైటే పారిపోయినారు సార్. పేషెంట్లు నైటే పారిపోయినారు. మా బెడ్లో ఉన్నారు చాలామంది. ఇది వద్దు మేము చచ్చిపోతామని చెప్పి పారిపోయినారు సార్ చాలామంది. పరిస్థితిని వాళ్ళు భయపడిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎందుకు? మీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క హామీలు ఇచ్చారు, ప్రతి ఒక్క ఇవి ఇచ్చారని దాని గురించే గవర్నమెంట్ హాస్పిటల్ రావడం. కానీ ఖర్చు చూస్తే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. ఇంకా అవుతుంది సార్, 6-7 వేల దగ్గర ఖర్చు అవుతుంది. వాళ్ళకి పంచడం, వీళ్ళకి పంచడం, ప్రతి ఒక్కరికి పంచడం. ఇప్పుడు రక్తం కావాలంటారు, రక్తం గవర్నమెంట్ నుంచి మనకు ఒక బాటిల్ 1 లీటర్ వస్తుంది, వాళ్ళు అది కూడా ఇవ్వడం లేదు. డెలివరీ అయిన తర్వాత ఉన్నటువంటి సమస్యలు అటు మహిళలు కావచ్చు వాళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. కానీ
ఆసుపత్రి మాత్రం చూడ్డానికి ఎంతో పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని రకాలుగా వసతులు ఉంటాయి మాకని చెప్పి ఇక్కడికి వీళ్ళంతా వస్తున్నారు. కానీ సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి. నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎట్లా ఉందమ్మా అసలు పరిస్థితి? చాలా గౌరవం ఉంది సార్, చాలా గౌరవం. నిన్నైతే నేను ఏడిసిన హాస్టల్ పిల్లల దగ్గర పోతామంటే రానిస్తలేరు తెలుసా. మస్తు గౌరవం సార్. 2 గంటల దగ్గర రానియలేరు. మాకు పిల్ల బయట పడినా కానీ అట్లాగా పండింది కానీ కేర్ చేస్తలేరు. మస్తు గౌరవం సార్. బయటనే ఉన్నాం. 12 గంటలకు మీదకి పంపిస్తారు. అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే డెలివరీ తర్వాత మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్న రత్నమాల విషయంలో కూడా డాక్టర్లు చెప్తున్నది ఒకటి, కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఆవిడను తీసుకొచ్చినటువంటి విధానం కావచ్చు, ఆవిడను ఇతర బెడ్ల మీదకి షిఫ్ట్ చేస్తున్నటువంటి అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా ఘోరంగా ఉన్నాయి. అందుకోసమే ఇలా జరిగిందని చెప్పి అక్కడ ఎవరైతే ప్రత్యక్షంగా ఆ సమయంలో ఉన్నారో వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇదంతా చూస్తుంటే మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిర్లక్ష్యం ఒకవైపు అయితే, రాత్రికి రాత్రి ఆసుపత్రి నుంచి ఎంతోమంది డెలివరీ కోసం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారంట. ఎందుకంటే ఇక్కడ ఉంటే తమ ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు. ఎక్కడికైనా సరే అప్పు చేసి అయినా సరే బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఆలోచనతో అంతా బయటకు పోయినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రాజు, ఎన్టీవీ. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్త మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మైలార్దేవరపల్లి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహిపాల్ రెడ్డి జయశంకర్ యూనివర్సిటీ ఆవరణలో మృతదేహమై కనిపించాడు. మృతుడు టీఆర్ఎస్ కార్యకర్త కావడం, సూసైడ్ నోట్లో పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. వర్సిటీ ఆవరణలోని ఓ పోల్కు ఉరేసుకుని మృతదేహం ఉంది. కానీ కాళ్లు కిందకి ఆని ఉండడంతో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తానే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మహిపాల్ రెడ్డి సూసైడ్ నోట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశిస్తూ లేఖలో ఎన్నో విషయాలున్నాయి. కార్పొరేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేసి శ్రీనివాసరెడ్డిని గెలిపించా, కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకుని ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఇలా ఎందుకు చేశారో మీకే తెలియాలి. దీనివల్ల కష్టపడి గెలిచిన కార్పొరేటర్లకు టీడీపీ నుంచి వచ్చిన వారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. వర్గాల మధ్య వైరం పెరిగిపోతుంది అంటూ లేఖలో ఉంది. చివరగా నాదో కోరిక, కేటీఆర్ గారు శ్రీసాయి రామరెడ్డి అన్నయ్య గారికి ఎమ్మెల్యేకు సమానమైన పదవి ఇచ్చి ఆయన్ను గౌరవించాలంటూ ప్రస్తావన ఉంది. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు మహిపాల్ రెడ్డి ఎలా మృతి చెందాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం దాస్నగర్లో విషాదం నెలకొంది. నీటికుంటలో ముగ్గురు చనిపోయి కనిపించారు. 30 ఏళ్ల సాయి, 25 ఏళ్ల దివ్యలతో పాటు 2 ఏళ్ల వర్షిణి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్యకు పాల్పడ్డారా, ఎవరైనా హత్య చేశారా అనేది కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాస్నగర్ కు చెందిన దివ్య, నిజామాబాద్ కు చెందిన సాయి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 2 రోజులుగా సాయి ఇంటికి వెళ్లకపోవడంతో వారి కుటుంబీకులు గాలిస్తున్న సమయంలోనే కుంటలో మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీళ్ళలో చనిపోతారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ గారు, నేను, ఏసీపీ ఆనంద్ కుమార్ సార్ ముగ్గురం కూడా ఇమ్మీడియట్లీ సీనియర్ ప్రపంచ్కి వచ్చినాము. ఇక్కడ వచ్చి పరిశీలించిన తర్వాత ఇక్కడ ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి, ఒక 17 నెలల పాప ముగ్గురిని కూడా ఫైండ్ అవుట్ చేసినాము. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఒక సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్ను డిసీజ్డ్గా గుర్తించినాము. ఆ సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తే అతని పేరు సాయి కుమార్ అని చెప్పి, గాన్ల సాయి కుమార్ అని చెప్పేసి నిజామాబాద్ వాస్తవుడు అని తెలిసింది. తర్వాత అతని సెల్ ఫోన్ ఆధారంగానే ఇంకొక ఆడ మనిషి కూడా, ఆమె పేరు నూనించి దివ్య, వైఫ్ ఆఫ్ ముక్తేష్, వయసు 22 సంవత్సరాలు. ఆమె కూడా నిజామాబాద్లోనే పెద్ద బజార్ శివాజీ నగర్లో ఉంటుందని చెప్పి తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీస్ని ఫైండ్ అవుట్ చేసినాము. పోస్ట్ మార్టం నిమిత్తము డెడ్ బాడీస్ని మూడింటిని కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినాము. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాము. కేసు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ విషయాలన్నీ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ప్రాథమికంగా ఎందుకు చేసుకున్నాం? సూసైడ్గా భావిస్తున్నాము. సూసైడ్ చేసుకున్నట్లు కనిపిస్తున్నది. అది ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పేసి అంటే పోస్ట్ మార్టం ఎంక్వైరీలో మనకు మొత్తం కూడా డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. దాంట్లో దాని ఆధారంగా ఫర్దర్ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. 30 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
యాక్షన్ న్యూస్. మాకవరపాలెం మండలంలోని రామన్నపాలెంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. ఫ్రిగేరియా కన్జర్వా అల్లానా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం 115 ఎకరాల స్థలం కేటాయించాక తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన వారంతా ఇప్పుడు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ లో ఆవులు, గేదె మాంసాన్ని పార్సిల్స్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రామన్నపాలెం వాసులు. పాడి పశువులకు నిలయమైన తమ ప్రాంతంలో పశు మాంసాన్ని ప్యాకింగ్ ప్లాంట్ను వ్యతిరేకిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల వాసులు. కంపెనీకి వచ్చిన అనుమతుల్ని, భూములను రద్దు చేయాలని కోరుతున్నారు. అల్లానా గ్రూప్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పండ్లు, ఆహార ధాన్యాల శుద్ధి, ప్యాకింగ్ చేస్తారని అనుకున్నారు స్థానికులు. అయితే అల్లానా కంపెనీ 85 దేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా పశు మాంసాన్ని ఎగుమతి చేస్తుందని తెలుసుకుని పోరుబాటు పడుతున్నారు. పశువుల్ని వధించి మాంసం ప్యాకింగ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్తో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, వ్యర్థాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమైపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేదెల్ని, ఆవుల్ని, గొర్రెల్ని, ఇట్లాంటి మేకల్ని పెంచుకొని బతికే ఏరియా మాదంతా. ఇటువంటి ఏరియాలో గేదెల్ని, ఆవుల్ని కట్ చేసి చేయడం అంటే అది చాలా మాకు బాధాకరమైన విషయం. అందు గురించి మా ఏరియాలో గేదెల్ని, ఆవుల్ని కట్ చేసి దుబాయ్ కంపెనీ మాకు వద్దు. కాయగూరలు పండించి వాటిని స్టోరేజ్ చేయడం అయితే ఈ చుట్టుపక్కల మిగిలిన భూముల్లో కాయగూరలు అది పండించి వాటిని మేము కూడా కంపెనీకి ఇవ్వడానికి మేము కూడా బాగుంటుంది, మాకు గిట్టుబాటు ధర వస్తుంది. కాయగూరల కంపెనీ, కాయగూరలు స్టోరేజ్ నిల్వ చేసే పళ్ళు, కాయలు ఇటువంటివి నిల్వ చేసే కంపెనీ పెట్టడం మాకు ఇష్టం. ఆవుల్ని, గేదెల్ని కట్ చేసి కసాయి కంపెనీ మాకు వద్దు. ఓన్లీ ఏం చెప్పారంటే ఓన్లీ ఫ్రూట్స్, కాయగూరలు పండించి ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తామని అంటండి. ఇప్పుడు ఏమో వీళ్ళు ఏమంటారంటే పశువులు కట్ చేసి పశువుల మాంసము మొత్తం గోవిల్లి, గేదెల్ని కట్ చేసి మొత్తం విదేశాలకి సప్లై చేస్తామని అంటున్నారండి. అది మా ఊరికి చాలా దగ్గరలో ఉన్నదండి. ఇప్పుడు ఈ 115 ఎకరాలు కూడా మా ఊరికి చాలా దగ్గరలో ఉన్నదండి. ఇక ఓన్లీ ల్యాండ్స్ అన్నీ పోయినాయండి. ఓన్లీ దగ్గర ఇల్లులే ఉన్నాయండి. అది దగ్గరలో మొత్తం చూసినా సరే 1 కిలోమీటర్, అలాగే 1/2 కిలోమీటర్ కూడా లాంగ్ ఉండదండి. ఈ కంపెనీ పెట్టేదానికి ఊరికి గ్రామాలకి డిస్టెన్స్ కిలోమీటర్ కానీ 1/2 కిలోమీటర్ కానీ ఉండదండి. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్ వస్తుందండి. పళ్ళు, కాయగూరలు ఇలాంటివి పెట్టాలి కానీ ఆ పళ్ళు మాత్రం చేస్తే మాత్రం మేము సహించలేము. అవి అంత మాత్రం ఆ గోహత్య మాత్రం ఇక్కడ పనికిరాదు. మాకు ప్రభుత్వం ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ కంపెనీ 110 ఎకరాలు కేటాయించింది. ఆ కంపెనీ మాకు వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని మాతో చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే జంతుబలి నిషేధం అని చెప్పింది. జంతుబలి నిషేధం అయితే ఇప్పుడు జంతువుల్ని, ఇక్కడ ఆవుల్ని, గేదెల్ని కట్టేసి ఒంగోలు జాతి ఎద్దులు పౌరుషం చూపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో నాగులుపలపాడు మండలం ముద్దిరాలపాడులో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు జాతి ఎద్దుల్ని పెంచే రైతుల్ని ప్రోత్సహించేందుకు ఈ బండలాగుడు పోటీల్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎడ్లు బండల్ని లాగుతుంటే ఉత్సాహంగా తిలకించారు రైతులు, స్థానికులు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అయితే ఓ మంత్రి గారికి వచ్చిన ఐడియా ఆయన జీవితాన్ని అభాస్పాలు చేసింది. తీవ్ర కరువుతో అల్లాడుతున్న తమిళనాడులో ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలను కాపాడుకునేందుకు మంత్రి సెల్లూరు కె రాజు చేసిన ప్రయత్నం విమర్శల పాలైంది. మధురై జిల్లాకు వగై డ్యాం నుంచి తాగునీరు అందుతుంది.
అయితే ఎండలకు నీరు ఆవిరైపోతుండడంతో దాన్ని అరికట్టేందుకు మంత్రి సెల్లూరు రాజు ఓ ప్రయత్నం చేశారు. థర్మోకోల్ షీట్స్ వేసి నీరు ఆవిరైపోకుండా కాపాడదామనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడుగా మీడియాను వెంటబెట్టుకుని డ్యామ్ దగ్గరకు వెళ్లారు. థర్మోకోల్ షీట్స్ నీటిపై వేశారు. ఇంకేముంది, నీళ్లు ఆవిరైపోవనుకున్నారు. కానీ మంత్రి గారు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఈదురుగాలులకు థర్మోకోల్ షీట్స్ కొట్టుకుపోయాయి. దీంతో మినిస్టర్ను చూసి అంతా నవ్వుకున్నారు. తమిళనాడును 140 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో కరువు వెంటాడుతోంది. రిజర్వాయర్లు నిండుకుంటున్నాయి. జీవనదుల్లో కూడా నీటి చుక్క కనిపించడం లేదు. దీంతో లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఉన్న నీటిని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ఉద్దేశం మంచిదే అయినా అది ఫలితం మాత్రం ఇవ్వలేదు. థర్మోకోల్ షీట్స్ను నీటిపై పరిచి ఆవిరైపోకుండా చూసేందుకు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలను కేటాయించారు. చివరకు ఈ నిధులు నీళ్లపాలైపోయాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి గారిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. డ్యామ్ 250 ఎకరాల్లో విస్తరించి ఉంటే కనీసం 2 ఎకరాల్లోనైనా నీరు ఆవిరైపోకుండా చూడాలనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కిట్టి పార్టీ ఈ పేరు వింటే చాలు ఆడాలకు ఎక్కడలేని జోష్ వచ్చేస్తుంది. వీకెండ్స్ వస్తే చాలు లేడీస్ అందరూ ఓ చోట చేరి ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. సహజంగా ఈ కిట్టి పార్టీలన్నీ ఏ కాలనీల్లోనో చేసుకుంటుంటారు. కానీ విశాఖలో సుమారు 100 మందికి పైగా ఆడాళ్ళందరూ ఓ చోట చేరి దుమ్మురేపారు. కిట్టి పార్టీలో తమ టాలెంట్కు పదును పెట్టారు. రంగురంగుల చీరల్లో కొందరు మెరిసిపోగా మరో కొంతమంది యువతులు మోడర్న్ డ్రెస్లతో ర్యాంప్ పై తమ వయ్యారాలను వలకబోస్తూ క్యాట్ వాక్లతో అదరగొట్టారు. లేటెస్ట్ మూవీస్లోని సాంగ్స్ కు సైతం స్టెప్పులేసి ఎరగదీశారు. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.